అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. దాక్షాయణి గారు నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్తారా? సింహరాశి గురించి మాట్లాడుకుంటున్నామండి. ఫస్ట్ 2026కి ఇయర్కే ఒక విశిష్టత, అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క స్పెషల్ అయిన పవర్ ఉంటుందండి. జనరల్గా ఈ సంవత్సరం ఉన్న 2026కి పవర్ ఏంటంటే అండి, లీడర్షిప్స్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో వచ్చేస్తాయి, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరిలో వస్తాయి. ఇది చాలా మంచిదండి. ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఒక కొత్త ప్రాజెక్ట్ రావటం, ఒక కొత్త పదవి రావటము, కొత్త వాళ్ళతో పరిచయాలు అవ్వటము, ఒక ఉన్నతికి దారి చేయటానికి కావాల్సిన మానసిక స్థితి, ఒక ఫోకస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇలాంటి 2026లో సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. 2026లో మనకి సింహరాశి వాళ్ళు కనుక 2025లో వీళ్ళకి అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారండి చాలామంది. నేను అష్టమ శనితో బాధపడే వాళ్ళకి ఈ రాశితో పాటు ఇంకా వేరే రాశుల వాళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహరాశితో అష్టమ శనితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని యొక్క ప్రభావంతో ఉండి కొంచెం స్లోగా మిక్స్డ్గా ఉంటుంది లైఫ్. అయితే వీళ్ళ పార్ట్నర్ కానివ్వండి, లేదంటే వీళ్ళ స్పౌస్ ఎవరైనా వాళ్ళకి ధనుసు రాశితో ఉన్న, లేదంటే మీనరాశితో ఉన్న, మేషరాశితో ఉన్న, కుంభరాశితో ఉన్న ఎక్కువ మనస్పర్ధలు వచ్చే, ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. కొంచెం అది తెలుసుకొని గమనించుకొని ప్లానుడ్గా ముందుగానే ఇలా వచ్చే సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఈ విషయాల్లో గొడవలు అవుతుంది, ఈ విషయాల్లో ఉండొచ్చు అని కొంచెం ఆలోచించుకొని చేసుకోవడం చాలా ఉత్తమం. ఫస్ట్ సింహరాశిలోకి డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదంలో మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకునే మా, మీ, ము, మేము, టా, టీ, టూ, టే అన్న లెటర్స్ అంతా ఈ సింహరాశిలో ఉంటారు. జనరల్గా వీళ్ళకి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ప్రతిదీ నేనే చేస్తున్నాను, అంతా నా మీద ఆధారపడింది, ప్రతి ఒక్కరు నా దగ్గర ఉన్నారన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆ యాటిట్యూడ్ నాది మనదన్న ఒక యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుందండి. వేరే వాళ్ళ పని కూడా వీళ్ళ పని అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళకి అదే ప్లస్ పాయింట్, అదే మైనస్ పాయింట్ అవుతుంది అనమాట. ఏదైనా విషయం వీళ్ళకి అగెనెస్ట్గా జరిగినా, వీళ్ళకి సర్కిల్గా కాకుండా వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుంటున్నా, లేదు అంటే వీళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా, వీళ్ళని ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసుకుంటా పోతుంది, వీళ్ళకి చాలా మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఒకటి వీళ్ళకి ఒక డ్రాబ్యాక్ అని మనం చెప్పుకోవాలి. అయితే ఎందుకు ఈ టైంలో చెప్తూ ఉన్నామంటే, సింహరాశి వాళ్ళకి అష్టమ శనితో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదంతా ముందు తెలుసుకోబోయే ముందు ఫస్ట్ వీళ్ళకి ఈ సంవత్సరంలో 4 గ్రహాలను మనం కన్సిడరేషన్ చేసుకుంటామండి. రాహు, కేతువులతో పాటు శని, గురువులు కూడా మనం ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. అసలు హోల్ ఇయర్ ఈ ప్లానెట్స్ ఎక్కడ, వీటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉందో చూస్తాం. ఇందులో మిగతా 3 గ్రహాలు ఒకే చోట ఉంటున్నాయండి హోల్ ఇయర్ అంతా. ఒక గురువు మాత్రం జూన్లో మారుతూ ఉన్నారు. గురువు మారటం వీళ్ళకి అంత ఏమంటారు అనుకూలంగా ఉండదు, ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి జూన్ తర్వాత మనం గమనించుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇరిటేషన్లో ఉన్నారు, చికాకు పెట్టే పనులు ఎక్కువగా ఉన్నాయి. గురువు రావటంతో అది ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్, అప్పటిదాకా స్మూత్గా వెళ్ళిన వాళ్ళు కొంచెం షిఫ్ట్ అయిపోయి, డైవర్ట్ అయిపోయి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక సెన్సిటివ్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మనకి మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఇచ్చారు. ఇదేం చెప్తుందంటే, శని అంటే మనకి సూక్ష్మంగా 2-3 వర్డ్స్లో మన హోల్ ఇయర్ అంతా ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు. మనకి శని అష్టమంలో ఉండటం ఏమవుతుందంటే స్వల్ప దుఃఖ నిచయం అని చెప్తారు. అంటే ఏదో ఒక కంటిన్యూస్గా ఒక హెల్త్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది వీళ్ళకి. అంటే టోటల్గా కంటిన్యూస్గా హెల్త్ బాగుండదు, మనీ ప్రాబ్లం, ఆ తర్వాత మళ్ళీ హెల్త్ బాగుండదు, భార్యాభర్త మధ్య కూడా ఏదో ఒకటి కంటిన్యూస్గా ఒక ప్రాబ్లం, ఒక కంటిన్యూస్ చైన్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 11వ స్థానంలో గురువు ఉండటంలో స్థాన ప్రాప్తి, అంటే ప్రమోషన్ రావటం, మంచి బెటర్మెంట్కి వెళ్ళటం అలా అయితే ఖచ్చితంగా ఉంటుంది. 7వ ఇంట్లో రాహు ఉండటంతో వాదం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో కేతు ఉండటంతో వీళ్ళకి శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది సింపుల్గా మనకు డాష్ బోర్డ్ లాగా చూసుకోవచ్చు. మనకి 8వ హౌస్లో శని ఉండటం ఏమవుతుందంటేనండి, మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకోవటం.
నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడం ధనక్షయ అపమృత్యు భయ ప్రాప్తి అష్టమస్తే భవోత్ శని అని చెప్తారు. 8వ ఇంట్లో శని ఉంటే ఏమవుతుందంట, నానా కార్య విరోధచ్చ, ఏదైనా కనుక పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ కార్యంలో ఏమవుతుందంటే చెడిపోతూ ఉంటాయి అనమాట, విరోధం పెరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వ్యాధి పీడం, ఇప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్లోగా లెథర్జిక్గా ఉంటూ ఉంటారు. ధనక్షయం, ధనం అనేది కోల్పోతూ ఉంటుంది. అంతేకాకుండా అపమృత్యు భయం, ఏదో అవుతుంది మనకి, అసలు ఉంటామా పోతామా, అసలు ఏంటిది అనుకోవచ్చు. ఇక్కడ మృత్యు అంటే 2 రకాలు. ఒకటి శారీరకంగా మనం, రెండోది మనకున్న యాంబిషన్స్, ఎయిమ్స్, మనకున్న ప్లాన్స్ని కూడా అవి ఆగిపోవటం కూడా మృత్యు భయమే అంటారు. చాలా మందికి ఏంటంటే మృత్యు అనగానే మనమే పోతాము అది కాదండి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే కంటిన్యూస్గా ఉన్న ఒక ఫ్లో ఆగిపోతుంది. అది మన యాంబిషన్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న పరివారం కానివ్వండి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసుకున్న ఒక విజన్ అనుకుంటాం కదండి, ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్తారు. ఇది మనకు సంస్కృతంలో సూక్ష్మంగా చెప్తారు. రియల్ టైంలో చూస్తే ఈ టైంలో వీళ్ళకి ఏ పని చేసినా కలిసి రాదు. రెండోది గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నమ్మించిన వాళ్ళు మోసం చేస్తారు. ధనం వీళ్ళు చెయ్యి దాటిపోయిందంటే ఇంక తిరిగి రాదు. ఈ టైంలో మన షేర్ మార్కెట్లు చేయటం, లేదంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవటం, ఇలాంటివి చేస్తే రిస్కీగా ఉండేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఒకటి ధనం పోతుంది, రెండోది పరువు పోతుంది, రెండోది మానసికంగా శాంతి కూడా కోల్పోతారు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం కష్టపడి ఈ టైంలో ఎవరికో ఇచ్చి వాళ్ళంటే మనం తిరిగేది ఎందుకు, రిస్క్ తీసుకోవద్దు. ఇలాంటి పని అస్సలు చేయకూడదు. రెండోది అనుకున్న పనులు ఖచ్చితంగా ఎక్కడైనా ఆగిపోయే అవకాశం ఉంటుందండి. తద్వారా మీరు డిప్రెషన్ గురైపోయేసి ఇంకా హస్బెండ్తో గొడవలు పడటం, లేదంటే వైఫ్తో గొడవలు పడటం, అందరితో గొడవలు పడేలాంటివి చేయొద్దు. అది సహజంగానే వెళ్ళిపోతుంది. శని మిమ్మల్ని, మీ దగ్గర ఉన్నవన్నీ మీరు ఏదైతే గొప్పది అనుకుంటున్నారో మొత్తం తీసేస్తాడు. మీరు ఎక్కడైతే సూపర్ అనుకుంటే మొత్తం తీసేస్తాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అయిపోయారు సూపర్ కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ఉన్న వాటిని తీసి బయటకు వేసేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి అదేదో సామెత కూడా ఉంటుంది, ఒక పిచ్చోడి దగ్గర మాసిపోయిన బట్టలు ఉన్నాయంట, ఎవరో వచ్చి లాక్కున్నారంట. అయ్యో నా బట్టలు పోయి ఏడుస్తూ ఉన్నాడంట. ఆయన నీ బట్టలు పోతే పోయినాయి, కొత్త బట్టలు మళ్ళీ వస్తే సంతోషంగా ఉండి అన్నట్లు. అందుకని మనకు తెలిసిన ఈ కొన్ని వాటిని మనం దగ్గర పెట్టుకుని అయ్యో గొప్ప అని మనం అనుకుంటూ ఉంటాం. శని వాటిని తీసేసే టైం ఇది. సింహరాశికి కూడా అంతే. ఇలా యాటిట్యూడ్ ఎలా అంటే అంతా నా వాళ్ళు, అంతా నేనే చేసుకుంటున్నాను, అంతా నా మీద ఆధారపడి ఉంది అనుకుంటారు. శని ఇలా చూపిస్తాడు, మీరు లేకపోయినా పనులు అవుతాయమ్మా, మిమ్మల్ని వదిలేసి ఎలా ఉంటుంది, అందుకని మీ చుట్టూ ఉన్న వాళ్ళని మిమ్మల్ని తీసేస్తే దూరం సపరేట్ చేసేస్తాడు. అదొక లెసన్. మీరు ఉన్నా లేకపోయినా పనులు వెళ్ళిపోతాయి, మీరు ఏదో పెద్ద చేసామని కాదన్నట్లు. అలానే మీ చుట్టూ ఉన్న ఎవరైతే ఉన్నారో నవ్వుకుంటా, వాళ్ళు యాక్చువల్ పీపుల్ కాదు, వాళ్ళు లేకపోయినా ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, సమాజంలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఓకే అని ఒక లెసన్ ఇచ్చి ఒక ట్రాన్స్ఫార్మేషన్, ఓకే ఐటీ అంటారు కదా, ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ వీళ్ళకి తీసుకొచ్చే పీరియడ్ ఈ సింహరాశి వాళ్ళది. ఈ రాశి వాళ్ళకి నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడతానంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్కువ మాట్లాడతా. మా బంధువులు 2-3 ఇదే రాశి వాళ్ళు ఉన్నారు. నాకున్న క్లయింట్స్ బాగా క్లోజ్, అంటే ఇనీషియల్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పాపం ఆ ఛాన్స్ ఉండదు, ఆ టైం బౌండ్లో వెళ్ళిపోతుంటారు. బట్ వాళ్ళు అప్పటి నుంచి ఉండి ట్రావెల్ చేస్తుంటారు, 4 years 5 years 6 years ట్రావెల్ చేసి వాళ్ళ మంచి చెడులు నాకు చెప్పుకుంటాం. అలా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్న క్లయింట్స్ చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్ కమ్ క్లయింట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాతకం డీటెయిల్గా చూస్తూ ఉంటాను. ఎన్ఆర్ఐలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఏమంటారు, ఆ రిలేషన్తో వాళ్ళ రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా నేను చెప్తూ ఉంటాను. కాబట్టి వాళ్ళకి వాళ్ళ మైండ్స్ తత్వం, మెంటాలిటీ ఎలా ఉంటుందో రియల్ టైంలో చూసి ఉన్నాను కాబట్టి అది ఇంకా నేను కాంప్రహెండ్ ఎక్కువగా చెప్తూ ఉంటాను వీళ్ళకి, ఈ రాశి వాళ్ళ గురించి. రెండోది వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి 11వ స్థానంలో ఉండి ఇప్పటిదాకా ఏళ్ళు నడిచిన ప్రాబ్లమ్స్ ఉన్నా గురువు వీళ్ళకి సేఫ్ గార్డ్ చేస్తూ ఉన్నారు. వెనకండి బ్యాక్ హ్యాండ్లో ఉండేసి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే గురువు కాపాడుతూ ఉన్నారు వీళ్ళని. అందులో గురువు 11వ స్థానంలో జూపిటర్ జూన్ వరకు ఉన్నారండి. ఎలా ఉంటున్నారు, హెల్ప్ చేస్తారు. ఏ విధంగా అంటే యశోవృద్ధి, తేజం, బలం, సర్వత్ర విజయం, సుఖం, శత్రునాశ, మంత్రసిద్ధి, ఏకాదశి గతో గురువు అని చెప్తారండి. వీళ్ళు 11వ ఇంట్లో గురువు ఉండటం ఏమవుతుందంట, యశోవృద్ధి అంటే వీళ్ళ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయంట. తర్వాత బలం, తేజం, ఓకే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, మంచి తేజస్తో ఉంటారు. సర్వత్ర విజయ, సుఖం, ప్రతిదీ వీళ్ళకి విజయం చేసుకుంటూ సుఖప్రదంగా ఉంటూ ఉంటారు. శత్రునాశాంత, ఇప్పటిదాకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా, వీళ్ళకి శని ప్రభావం ఉన్న గురువు ఉండటంతో శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయకుండా జాగ్రత్తగా ఉన్నారు. మంత్రసిద్ధి, ఈ టైంలో వీళ్ళకి ఎవరైనా స్తోత్రం కానివ్వండి ఏదైనా చేస్తే పఠిస్తూ ఉంటే తద్వారా ఆ యొక్క దేవత అనుగ్రహం వీళ్ళకి లభించేసి అనుకున్న పనులన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఈ టైంలో చాలా మంచిది, చక్కగా ఉండేసి
ఉన్నతంగా ఎదగడానికి మంచి ఫస్ట్ 6 మంత్స్ చాలా మంచి ఫౌండేషన్ ఇస్తుంది వీళ్ళకి. నెక్స్ట్ 6 మంత్స్ ఏమవుతుందంటే 11, 12 స్థానంలో గురువు వెళ్ళిపోవటంతో విపరీతంగా ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఖర్చులు అంట, శుభమూల వ్యయకృత్, శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం, ఉద్యోగంలో అంత కంఫర్టబుల్గా ఉండకుండా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంకో జాబ్కి వెళ్ళిపోవటం, అక్కడ ఇబ్బందులు పడతారు. ప్రమోషన్ రావటం, అక్కడ ఇబ్బందులు పడతారు. లేదంటే ఒక మంచి దూర ప్రాంతం వెళ్ళటం మంచిది అది, కానీ అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళకి ధనానికి కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే గురువు ఏమవుతుంది, ఫస్ట్ 6 మంత్స్ సపోర్ట్ ఇచ్చి తర్వాత ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఆల్రెడీ శని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి జూన్ తర్వాత 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయని గమనించాలి. నెక్స్ట్ రాహు ఏమవుతుందంటే 7th హౌస్లో ఉండటంతో కొంతమందికి చాలా బాగుంటుంది. ఫిల్మ్ స్టార్స్కి, లైక్ మీడియాలో ఉన్న వాళ్ళంతా, గ్లామర్, పొలిటికల్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ రాహు ఏం చేస్తారంటే సర్వ ధన ధాన్య ఫలం స్వల్పం, అంటే ఏదైనా కనుక ఇలా హార్డ్ వర్క్ చేస్తే దాని యొక్క రిజల్ట్ కొంచెం ఉంటుందంట. అంటే లేకుండా అయితే ఉండదు, కొంచెం ఉంటుంది. నెక్స్ట్ గమనం వృధా, ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. తద్వారా వీళ్ళకి పెద్ద ఉపయోగం ఏముండదు. అంటే వృధాగా తిరగకుండా ఏదో చేసేద్దాం నాకుండా నిజంగా బెనిఫిట్ ఉందని 1-2 సార్లు తెలుసుకొని అవసరం ఉంది అనుకుంటే అనాలిసిస్ చేసుకొని అప్పుడు ట్రావెల్ చేస్తే మంచిది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటారంటే అండి, కాళ్ళకి చేతులకు కొంచెం దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుక్కలు ఇలాంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డాగ్ బైట్స్ అంటారు కదా, పెట్స్, వీటిని కరిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, ఫస్ట్ హౌస్లో కేతు ఉండటంతో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి ఏదైనా కనుక పని చేసే ముందు హెల్త్ వీళ్ళకి 1-2 సార్లు సపోర్ట్ చేయదు బిగినింగ్లో, తర్వాత మరలా బాగానే ఉంటుందని గమనించుకోవాలి. ఇది ఓవరాల్గా 4 గ్రహాలు వీళ్ళకి ఎలా ఉందనేది ఒక ఇంపాక్ట్ మనం తెలుసుకోవచ్చు. గురుగారు నక్షత్రాల పరంగా ఎలా ఉంటుంది? మనకి ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు. ఇందులో మఖ నక్షత్రం కనుక చూసుకుంటే వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, రాజ్యము అంటారు. అంటే ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు వల్ల ఫస్ట్ 6 మంత్స్ పర్టికులర్గా. తర్వాత మంచి లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటారు. తర్వాత ధనవృద్ధి జరుగుతూ ఉంటుంది. పట్టాభిషేకం, ఒక మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే భయము, పరవాసము చూపిస్తుంటుంది. అంటే ఉన్న పొజిషన్ నుంచి ఇంకోసారికి ట్రాన్స్ఫర్ అవ్వటము, లేదంటే దానికి ముందు కానీ తర్వాత కానీ వీళ్ళు భయపడే పరిస్థితిలో ఉంటుంది. ఏదో అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం, అది ఉంటుందో లేదని ఒక భయంతో కూడిన ఒక వాతావరణం ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా పాజిటివ్ ఉందని మనం గమనించాలి. నెక్స్ట్ పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజసమాన సౌఖ్యము, ధనవృద్ధి, ధనలాభము, పట్టాభిషేకము, హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే వీళ్ళకి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శని వల్ల భయం గొలిపే సంఘటనలు చుట్టూ జరుగుతాయని గమనించుకోవాలి. తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు. ధనలాభం చూపిస్తుంది, సుఖాన్ని చూపిస్తుంది. హెల్త్ కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది ఏది చేసినా. ఒకటి నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి భయం గొలిపే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అది కూడా శని పిడల వల్ల భయపడుతూ ఉండే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు చేసుకుంటే చక్కగా ఉంటుంది వీళ్ళకి మనం అని గమనించుకోవాలి నక్షత్రం ప్రకారం. గురుగారు మరి వీళ్ళకి ఏమైనా పరిహారం లాంటివి కూడా ఏమైనా చెప్తారా? పరిహారాలు వీళ్ళకి చాలా ఎక్కువ చేసుకోవాలండి. ఎందుకంటే శని చాలా ఇబ్బంది పెడుతుంటారు మనం చెప్పుకున్నట్లు విధంగా. మిగతా గ్రహాలు ఓకే కానీ బట్ శని మేజర్ వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంది. అని శనికి పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. అలానే మనకి తిరునల్లారు అని ఒక ప్లేస్ ఉంటుంది తమిళనాడు దగ్గర, అక్కడికి విజిట్ దర్శనం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు శని తైలాభిషేకం ప్రతి వారం వీళ్ళకి చేతులతో స్వహస్తాలతో చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది శనికి తైలాభిషేకం. వీటితో పాటు ఇవన్నీ వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేయలేని కొన్ని ఉంటాయి. అలానే శని గ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అంటే ఏంటి, శనికి తైలాభిషేకం చేయటం, తర్వాత శనికి పాశుపత అభిషేకం చేయటం, తర్వాత శనికి సంపూర్ణ శాంతి పూజలు, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తర్పణ హోమ దానాలు అంటారు. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అది వాళ్ళు చేసుకోలేరు, జపాన్ని ఒక 10,000 సార్లు జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా మనకి శని పెట్టే బాధల నుండి ఉపశమనం అని చెప్పుకోవచ్చు. గురువు వల్ల కూడాను, గురువుకి తారాదేవి, అలానే గురుగ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, వీళ్ళకి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటే ధన ప్రవాహం రావడానికి, లేదంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటాం. హెల్త్ ఎవరికైనా కనుక బాగలేకపోతే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవటం, లేదంటే హోమం చేయించుకోవటం. తర్వాత వీళ్ళకి ఎవరికైనా శత్రు బాధలు ఎక్కువగా ఉంటే, వీళ్ళకి పర్టికులర్గా రాహుకి సంబంధించి కొంత అనుకూలంగా లేదు కాబట్టి చండీ హోమం, చండీ పారాయణం,
ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకుంటాం, బాగా విపరీతంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి. ఖచ్చితంగా గురుగారు. గురుగారు ఒక చిన్న సందేహం. మామూలుగా ఇలా రింగ్స్ పెట్టుకుంటారు గదా! జాతకం బట్టి ఈ రింగ్ పెట్టుకుంటే కలిసొస్తదని చెప్పి. వీళ్ళకి ఇన్ని ఇబ్బందులున్నాయి కాబట్టి వీళ్ళు ఇలాంటివేమైనా వాడొచ్చంటారా? అది మనం ఇండిపెండెంట్‌గా వాళ్ళ జాతకం చూస్తే మనం చెప్పొచ్చు. ఇది మంచి క్వెషన్. హ్మ్. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఏమేమి దశ నడుస్తుంది, ఏమేమి భుక్తి నడుస్తుంది. హ్మ్. తదనుగుణంగా వాళ్ళు సంబంధించిన అదృష్ట రత్నం లక్కీ స్టోన్స్ అంటారు. హ్మ్. అవి పెట్టుకుంటే వాళ్ళకేమవుతుందంటే అండి, మానసికంగా ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ఆరా లాగా వాళ్ళకొస్తుందనమాట. సో, ఎవ్రీథింగ్ ఈజ్ బోర్న్ ట్వైస్ అంటారు కదా! ఒకటి మానసికంగా, ఒకటి రియల్. మన మైండ్‌లోనే మంచి ఉద్దేశం సాధించుకోవాలన్న పట్టుదల లేకపోతే, హ్మ్. రియల్ లైఫ్‌లో ఎలా సాధించుకోగలుగుతాం? హ్మ్. తర్వాత మన చుట్టూ వాడే వస్తువులు పెట్టుకోవటం, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చక్కగా పెట్టుకోవటం, హ్మ్. మన చుట్టూ ఉండే మనుషులు కూడా చాలా ఇంపార్టెంట్. అవునవును. దాన్ని సత్సంగ్ అంటారు. హ్మ్. సో, 4 మనకి వశిష్ఠ మహర్షి రాముల వారికి 4 రకాల సీక్రెట్లు చెప్తారు ఉన్నతంగా ఉండటానికి. హ్మ్. అందులో ఒక సీక్రెట్ సత్సంగ్. అంటే మన చుట్టూ నలుగురు మంచి వాళ్ళు ఉంటే మనం ఆటోమేటిక్‌గా పైకి వెళ్ళిపోతాం. హ్మ్. మన చుట్టూ నలుగురు ధనవంతులు ఉంటే ఐదో రోజు మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. ఓకే. మన చుట్టూ వీళ్ళున్నారనుకోండి, మనం హ్మ్. కూడా గింగిరాలు తిరుగుతా ఎక్కడో వెళ్ళిపోతాం అనమాట. హ్మ్. అందుకని మనం వాడే వస్తువులు, మనం ఇంటరాక్ట్ అయ్యే మనుషులు, మనం నివసించే ప్రదేశాలు, ప్లేస్. మనం హ్మ్. విజిట్ చేసే అందుకని మనం ఏం చెప్తాం అవే చెప్తాం. మెడిటేషన్ చేసుకోండి. హ్మ్. థాట్స్ కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. ఆశ్రమాలకెళ్ళమని చెప్తాం. మంచివాళ్ళు దొరుకుతారు. క్షేత్రాలు తిరగమంటాం. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. హ్మ్. యోగా చేయమని చెప్తాం. అలానే జపం చేసుకోండి కూర్చొని. హ్మ్. వీక్లీ వెళ్ళండి. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, ఆ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే ఈ నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికెళ్ళిపోతుంది. ఈ శని పెట్టే పీడల నుంచి వీళ్ళకి ఉపశమనం వస్తుంది. హ్మ్. అందులోని సింహరాశి వాళ్ళకి కొంచెం అంతా నా వల్లే జరుగుతుందన్న ఒక ఫీలింగ్ ఎక్కువుంటుంది. జనరల్‌గా సింహరాశి వాళ్ళకి శనికి పడదు. ఓహో! ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇబ్బందులు కాదు, శని ఒకటే లెవెల్ ఇబ్బందులు ఉంటాయి. బట్ వీళ్ళ యాటిట్యూడ్ కొంచెం అంటే టూ మచ్ కన్సర్న్ ఉంటుందన్నమాట. ఓకే. దాంతో వీళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా టూ మచ్ ఉంటుందన్నమాట. ఆ! ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అన్నట్లు ఉంటారు. హ్మ్. ఓకే, ఫైన్. అందుకని వాళ్ళు పెత్తనం చేయాలని ట్రై చేస్తున్నట్లు ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. ఓకే. కానీ వీళ్ళకేముంటుందంటే మీరు చేయకపోయినా ఓకే, వీఆర్ గోయింగ్ అన్నప్పుడు వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఆ టైప్ సిట్యుయేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు. సో, ఈ రాశి వాళ్ళకి ఆహ్, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి వీళ్ళకి కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.